హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబుర్నైతే అందించింది. పిఎం కిసాన్ 20వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలలో జమ చేయబోతుంది. ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే వెంటనే ఇలా చేస్తేనే రైతుల యొక్క ఖాతాలలో పిఎం కిసాన్ నిధులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందని, ఇక నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ కావనైతే కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది. ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ 20వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇక పిఎం కిసాన్ నిధులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ కంపల్సరీ ప్రతి రైతు చేయించుకోవాలని, ఈకేవైసీ ఎవరైతే రైతులు చేసుకొని సకాలంలో తిరిగి ఖచ్చితంగా తేదీ విడుదల చేసినప్పుడు సకాలంలో ఎవరైతే ఈకేవైసీ ప్రతి రైతు కంప్లీట్ చేసుకుని ఉన్నారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే రుణమాఫీకి సంబంధించి అర్హుల జాబితాను కూడా విడుదల చేసి నేరుగా పిఎం కిసాన్ నిధులు అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేస్తారు. వెంటనే కూడా పిఎం కిసాన్ నిధులు పొందడానికి అర్హత పొందాలంటే ఈకేవైసీ అనేది కూడా ఖచ్చితంగా ప్రతి రైతు చెక్ చేయించుకొని, అంతేకాకుండా బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి. నేరుగా రైతుల ఖాతాలలో 2,000 రూపాయలు అయితే జమ అవుతాయి. పెండింగ్ ఏమైనా ఉన్నట్లయితే కేవైసీ అప్డేట్ చేసుకున్న తర్వాత పెండింగ్ అమౌంట్ అనేది కూడా అదనంగా మరొక 2,000 రూపాయలు, అంటే మొత్తం 4,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.